60 crores లో పిఎఫ్ఐ వాళ్ళు ఇంత మంచి కంటెంట్ ఇస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఒక లో మూవీకి లేదంటే ఒక 60 crore బడ్జెట్ లో ఎంత రిచ్ విజువల్ చూపించినప్పుడు ఒక స్టార్ హీరోలు అన్ని కోట్లు పెట్టి తీసుకున్నప్పుడు ఇంకెంత రిచ్ విజువల్ చూపించాలో వాళ్ళు చూసుకోవాలి. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఒక హనుమాన్ రేంజ్ లో ఎండింగ్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఒక 300 crores 400 crores ఈజీగా కలెక్షన్ వచ్చాయి. బట్ ఆ ఒక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అది కాకుండా అన్నెసరీ పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టారు, అది ఒకటి స్టోరీకి అవసరం లేకుండా పెట్టారు అనిపించింది. ఆ రెండు తీసేస్తే మీకు ఎక్కడ కూడా ఒక 5-10 minutes కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు. అసలు ఫస్ట్ హాఫ్ లో ఇంత త్వరగా ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అని ఒక ఇదైతే వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వల్ బ్లాక్ లో ఒక హై ఇవ్వాలి, ఒక హై ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్వల్ బ్లాక్ పడుతుంది అన్నప్పుడు కూడా ఇంటర్వల్ బ్లాక్ పడదు. ఆ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ లో అలాంటి 2 scenes పడ్డాయి ఇంటర్వల్ బ్లాక్ అయితే. మీరు ఎంత నెగిటివ్ చేసుకున్నా సరే ఇది ఇంకొక హనుమాన్ అవుతుంది 100%. బట్ హనుమాన్ రేంజ్ లో ఎండింగ్ పడుంటే మాత్రం ఇంకొక హనుమాన్ మించి కలెక్షన్స్ వచ్చేవి. బట్ ఎండింగ్ ఒకటి బాగాలేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్. అది కాకుండా ఓవరాల్ గా చాలా బాగుంది. యాక్టింగ్ విషయానికి వస్తే సజ్జా గారు అయినా లేదంటే మనోజ్ గారు అయినా సరే వాళ్ళకి చాలా మెచ్యూర్ పర్ఫార్మ్ చేశారు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది శ్రేయ గారి గురించి. ఆవిడ కొన్ని సీన్స్ లో సెకండ్ హాఫ్ కళ్ళతోనే జీవించారు. ఆ లెవెల్ ఆవిడ యాక్టింగ్ చేశారు. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది బీజిఎం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా ఇచ్చారు హరు గారు. ఈ ఇయర్ అవార్డ్స్ అన్నింటికి కూడా మిరాయ్ అనేది ఒక నామినేషన్ అయితే 100% ఉంటుంది. అన్ని కేటగిరీలో ఒక బీజిఎం అయినా, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, పిఎఫ్ఎక్స్ అయినా సరే,